అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసే ముందే కొన్ని డౌట్స్‌ని క్లియర్ చేస్తున్నా నేను. ఏంటంటే, మీరు ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసే టైంలో మీకు చూజ్ లోకల్ ఏరియా, చూజ్ లోకల్ ఏరియా అని ఉంటుంది. అప్పుడు మీరు ఆహ్, స్ సెలెక్ట్ చేసుకునేప్పుడు మీరు ఓయూ అంటే తెలంగాణలో చదివుంటే, తెలంగాణలో డిగ్రీ ఫినిష్ చేసుంటే, ఓయూ తెలంగాణ అనే ఫస్ట్ ఆప్షన్ టిక్ చేయండి. లేదు మీరు తెలంగాణలో చదవకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర యూనివర్సిటీ, అట్లాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివుంటే మీరైతే సెకండ్ ఆప్షన్ ఏపీ టిక్ చేయండి. లేదు మేము ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఇంకా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాకుండా వేరే యూనివర్సిటీస్‌లో అంటే ఆంధ్రప్రదేశ్‌లో వేరే యూనివర్సిటీస్‌లో చదువుకున్నాం మేము అనంటే మీరు నాన్ లోకల్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అసలు మేము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళం కాదు. వి ఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ లైక్ బీహార్, మధ్యప్రదేశ్ అట్లా అనుకుంటే మీరైతే ఎన్ఐక్యూ కోడ్ అని అయితే టిక్ చేయండి. అయితే ఈ అప్లికేషన్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకైతే ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే కొందరి దగ్గర టీసీ లేదు, ఇంకొందరి దగ్గర కన్సాలిడేటెడ్ మెమో లేదు, అండ్ ఇంకా కొంతమందికి అయితే వాళ్ళు బీఎడ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం. బీఎడ్ 4th సెమ్ రిజల్ట్స్ రాలేదు. మరి ఏం అప్లోడ్ చేయాలి వీటికి బదులు అంటే, మీ దగ్గర టీసీ లేకపోతే మెమో ఉంటుంది కదా, ఏదో ఒక డిగ్రీ మెమో ఉంటుంది కదా, సో డిగ్రీ మెమోనైతే అప్లోడ్ చేసేయండి. మ్యాక్సిమం 6th సెమ్ మెమో ఉంటుంది కదా, 6th సెమ్ మెమోనైనా అప్లోడ్ చేయండి. లేదంటే మీ దగ్గర కన్సాలిడేటెడ్ మెమో ఉంటే దాన్నైనా మీరు అప్లోడ్ చేయొచ్చు. కానీ బట్ కన్సాలిడేటెడ్ మెమో ఇంకెవరికైతే రాలేదని తెలిసింది. సో మీరు 6th సెమ్ మెమోని ప్రింట్అవుట్ తీపిచ్చి దాని మీద ప్రిన్సిపల్ సిగ్నేచర్, ప్రిన్సిపల్ సైన్, అట్లాగే కాలేజ్ స్టాంపు వేయించి మీరైతే 6th సెమ్ మెమోని టీసీ ప్లేస్లో అప్లోడ్ చేయొచ్చు. ఇదొక విషయము. ఇక రెండో విషయం ఏంటంటే, చాలామందికి 6th సెమ్ రిజల్ట్స్ వచ్చినాయి, బట్ వాళ్ళకైతే మెమో అయితే ఫిజికల్గా మెమో ఇవ్వలేదు. సో అట్లాంటప్పుడు మీరు 6th సెమ్ మెమోని మీకు మొబైల్లో ఉంటే స్క్రీన్ షాట్ తీసి దాన్ని ప్రింట్అవుట్ తీపిచ్చి దాని మీద ప్రిన్సిపల్ సైన్, కాలేజ్ స్టాఫ్ వేయించి మీరైతే 6th సెమ్ మెమోని అప్లోడ్ చేయండి. అయితే మీ దగ్గర కన్సాలిడేటెడ్ మెమో లేదు కాబట్టి మీ దగ్గర కన్సాలిడేటెడ్ మెమో ఉందా అని మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అడుగుతుంది. ఉంది అని మీరు టిక్ చేస్తే, ఎస్ అని టిక్ చేస్తే ఓన్లీ కన్సాలిడేటెడ్ మెమో అప్లోడ్ చేసేటట్టు ఒకటే ఫైల్ చూస్ చేసుకోమని వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర కన్సాలిడేటెడ్ మెమో లేదు అని నో అని పెడితే మీకైతే 6th సెమ్ మెమోస్ అప్లోడ్ చేసుకునేటట్టు వస్తుంది అన్నమాట. సో మీరు అప్పుడు 6th సెమ్ మెమో అప్లోడ్ చేసేటప్పుడైతే ఏదైతే స్క్రీన్ షాట్ ఉంటుందో మీ దగ్గర మెమోకి సంబంధించింది, లేదంటే 6th సెమ్ రిజల్ట్ అది ఉంటుంది కదా, రిజల్ట్ పేజ్, దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి దానిపైన అయితే మీరు కాలేజ్ స్టాంపు, సైన్, ప్రిన్సిపల్ సైన్ వేయించి అప్లోడ్ చేసేయండి. ఇక ప్రస్తుతం బీఎడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 4th సెమ్ రిజల్ట్స్ ఇంకా రాలేదు, ఇంకా టీసీ కూడా రాలేదు. సో 4th సెమ్ రిజల్ట్స్ రాలేదు కదా, ఏం అప్లోడ్ చేయాలంటే మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, డిగ్రీ కన్సాలిడేటెడ్, డిగ్రీ ప్రొవిజనల్. సో మీరు డిగ్రీ బేస్డ్గా డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. బీఎడ్కి సంబంధించిన ఏవి అప్లోడ్ చేయకండి. అండ్ మీకు ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది కదా సీట్ అలాట్ అయిన తర్వాత, సో అప్పుడైతే మీరు మీ బీఎడ్ సర్టిఫికేట్స్ని అయితే మీరు ఆఫ్లైన్లో వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేసేయచ్చు. అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు గ్యాప్ సర్టిఫికేట్ కావాలా ఆన్లైన్ వెరిఫికేషన్ కంటే. అసలు గ్యాప్ సర్టిఫికేట్ ఆన్లైన్ వెరిఫికేషన్కి అవసరం లేదు. రేపు మీకు సీట్ అలాట్ అయిన తర్వాత ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, సో అప్పుడైతే మీరు గ్యాప్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసేయచ్చు. సో నాకు తెలిసి చాలా విషయాలని క్లియర్ చేసిన అనుకుంటున్నా. అంటే సర్టిఫికేట్స్ లేవు కదా అన్న విషయాలకు సంబంధించి క్లియర్ చేసినా అని అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూసేద్దాము. హలో, మనం ఈ వీడియోలో టీఎస్సీపీ గెట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఒకసారి చూద్దాము. అయితే మీకు సిపిగెట్ 2024 సైట్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళగానే మీకు పైన రెడ్ కలర్లో సిపిగెట్ 2024 అడ్మిషన్స్ అని ఇక్కడ న్యూ అని కనిపిస్తూ ఉంది. దాని మీద క్లిక్ చేయగానే మీకైతే ఇంకొక పేజ్లోకి తీసుకెళ్తుంది, ఇంటర్ఫేస్లోకి. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇట్లా ఇంకో ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని మీకు రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మీకైతే లాగిన్ ఆప్షన్ వస్తుంది అన్నమాట. మీరు మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫర్దర్ ప్రాసెస్కి మూవ్ అవ్వడానికి ఇంకో ఇంటర్ఫేస్ వస్తుంది. అది ఎట్లా ఉంటుందని ఒకసారి చూపిస్తాను నేను. రైట్, ఇట్లా లాగిన్ పేజ్ వస్తుంది. మీరు ఒకసారి చూస్తే మీరు రిజిస్ట్రేషన్కి ఎంత అమౌంట్ పే చేయాలని మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది చూడండి. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి 250 రూపీస్, ఫర్ ఎస్టీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్
రూ. 200 ఇంత అమౌంట్ అయితే ఉంది. అండ్ మీరు మీ లాగిన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయండి ఒకసారి. మీ హాల్ టికెట్ నెంబరు, అట్లాగే మీ ర్యాంక్ అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అక్కడ మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన ఎమ్మటే మీకైతే మీరు లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అంటే మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్ సైజ్ ఎంత ఉండాలి, ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తెలుగు ఇంకా ఇంగ్లీష్ మీడియంలో వస్తాయి. మీరు ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదవండి. అయితే ప్రతి డాక్యుమెంట్ కూడా ఇప్పుడు మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు కదా, అంటే మీరు ప్రతి డాక్యుమెంట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు కదా, ప్రతి డాక్యుమెంట్ కూడా మనకైతే 100 to 500 KB మధ్యలో ఉండాలి. 100 KBకి తక్కువ ఉండొద్దు, 500 KBకి ఎక్కువ ఉండొద్దు అన్నమాట. సో ఒకవేళ మీరు 500 KBకి ఎక్కువ, 100 KBకి తక్కువగా ఉంటే మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు అది తీసుకోదన్నమాట. మళ్ళీ మీరు సైజ్ రెడ్యూస్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ముందు మీరు ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ బిలో 500 అంటే దాదాపు ఒక 300-400 KBలో మీరు రెడ్యూస్ చేసి పెట్టుకోండి. ఎట్లా రెడ్యూస్ చేసుకోవాలనేది ఇంతకుముందు వీడియోలో నేను ఒకసారి చెప్పిన. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోని మీరు ఒకసారి రిఫర్ చేయొచ్చు. ఇక్కడ మీకు తెలుగులో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇంకా ఫర్దర్ ప్రాసెస్ చూద్దాము. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు కింద గ్రీన్ కలర్లో ఐ యాక్సెప్ట్ అని ఉంటుంది. ఈ ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయగానే మీకైతే రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. మీ నేము, ఫాదర్ మదర్ నేము, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఒకసారి. ఈ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేమ్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటాయి. వాటిని మనం మార్చలేము. మేల్ జెండర్ కూడా మార్చలేము మనం. కాకపోతే క్యాస్ట్ని మార్చుకోవచ్చు. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ నొక్కండి. మీ ఈమెయిల్ అట్లాగే మొబైల్ నెంబరు మీరు టైప్ చేసేయండి. ఆధార్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లోకలా నాన్ లోకలా అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే మీ పేరెంటల్ ఇన్కమ్ ఎంత ఉంది అనేది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్లో కన్ఫర్మ్ నొక్కగానే మీకైతే ఇట్లా మీరు ఇంతకుముందు ఇచ్చిన మొబైల్ నెంబర్కి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది అన్నమాట. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఫిల్ చేయండి. ఓటీపీ మీరు ఫిల్ చేసిన తర్వాత వెరిఫై నొక్కితే ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ వస్తుంది అన్నమాట. మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఒక్క నిమిషము. ఇప్పుడు మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై నొక్కండి. ఇన్ కేస్ మీకు ఓటీపీ రాలేదు అంటే ఇక్కడ రీసెండ్ ఓటీపీ ఆప్షన్ ఉంది. లేదు మీరు మొబైల్ నెంబర్ రీఛార్జ్ లేదు, ఆ నెంబర్కి మెసేజెస్ రావట్లేదు అంటే అప్డేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే మాకు మళ్ళీ మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. పే నౌ అని గ్రీన్ కలర్లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీకైతే ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఐడి, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు మీరైతే ట్రాన్సాక్షన్ చేయాలి, అమౌంట్ పే చేయాలి. ఎస్టీ ఎస్సీస్కి 200 రూపీస్, బీసీ ఓసీ క్యాండిడేట్స్కి 250 రూపీస్. మీకు ఈ ట్రాన్సాక్షన్ చేయడానికి క్యూఆర్ కోడ్ వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మీరు పేమెంట్ ఆప్షన్స్ చూడగానే మీకైతే BHIM అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు క్యూఆర్ కోడ్ అయితే మీకు జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్కి ఎక్స్పైరీ ఉంటుంది. ఎక్స్పైరీ టైం ఉంటుంది అన్నమాట. 4-5 మినిట్స్లో ఈ క్యూఆర్ కోడ్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. సో మీరు నెట్ మంచిగా ఉన్న టైంలో, మంచిగా ఉన్న ప్లేస్లో మీరైతే ఉండి ఈ ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే మరి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే అదంతా ఆగమాగం ఉంటుంది. ఒకసారి చూడండి, ఇట్లా మీకు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. సో మీరు ఈ క్యూఆర్ కోడ్తో పేమెంట్ అయితే చేసేయచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మీకైతే పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు ఇట్లా స్క్రీన్ పైన చూపిస్తుంది. యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మీరు క్లిక్ హియర్ టు కంటిన్యూ, దానిపైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ థర్డ్ స్టెప్లో ఉన్నాము. ఇక్కడ మనం 10th క్లాస్ మెమోస్, ఇంటర్మీడియట్, డిగ్రీ మెమోస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ 10th క్లాస్ ఫిల్ చేసేసేయండి, అప్లోడ్ చేసేసేయండి. ఇంటర్వ్యూ కూడా ఫిల్ చేయండి, అప్లోడ్ చేసేయండి. అండ్ తర్వాత ఇప్పుడు డిగ్రీ డీటెయిల్స్. సో మనకి ఇక్కడే కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటనేది అది నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. ఇక్కడ మీరు డిగ్రీ ఓవరాల్ పాయింట్స్ ఎంత అంటే మ్యాక్సిమం స్కోర్ ఎంత 10, మీకు ఎంత స్కోర్ వచ్చింది అది కూడా ఫిల్ చేసేయండి. ఇప్పుడు మీ దగ్గర కన్సాలిడేటెడ్ మెమో ఉందా అని అడుగుతారు. కన్సాలిడేటెడ్ మెమో ఉంది అంటే ఎస్ పెట్టండి. ఎస్ పెడితే మీకు ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే చూస్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. ఓన్లీ మీరు కన్సాలిడేటెడ్ మెమో ఒకటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదు మీరు నో పెడితే మీకు 6th సెమ్ మెమోస్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది అన్నమాట. సో మా దగ్గర 6th సెమ్ మెమో లేదు కదా అంటే, రిజల్ట్ ఇంకా రాలేదు కదా అంటే, మీరు 6th సెమ్ మెమో మీ దగ్గర ప్రింట్అవుట్ ఉంటే దాని మీద మీరు కాలేజ్ స్టాంపు సైన్ వేయించి అప్లోడ్ చేసేసేయచ్చు. సో మీరు మెమోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ప్రివ్యూ వస్తుంది. అంటే మీరు కరెక్ట్గానే మెమోస్ అప్లోడ్ చేసారా లేదంటే ఏదైనా తప్పుగా అప్లోడ్ చేసారా అని వస్తుంది. ఒకసారి మీరు ఈ ప్రివ్యూని చూసి కరెక్ట్ చేస్తే పర్వాలేదు, తప్పు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే మళ్ళీ కరెక్ట్గా అప్లోడ్ చేసేయండి.
నెక్స్ట్ ఇప్పుడు లోకల్ ఏరియా, ఇది 4th స్టెప్. లోకల్ ఏరియా బిలాంగ్స్ టు, మీరు ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళని ఇంతకుముందు మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఒకసారి దాన్ని క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఇప్పుడు 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ ఓపెన్ స్కూల్లో చదివారా, ఓపెన్గా చేశారా అని అడుగుతుంది. మీరు ఓపెన్ చేస్తుంటే ఎస్ పెట్టండి. ఎస్ పెడితే మిమ్మల్ని ఏ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అడగరు. నో పెడితే, అంటే మీరు రెగ్యులర్గా చదివి ఉంటే నో పెడితే ఇప్పుడు మీరు బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇట్లా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రమ్ విచ్ క్లాస్ టు విచ్ క్లాస్, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ దాకా చదివారు. ఫస్ట్ 9th క్లాస్ది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత 10th క్లాస్ది. నాకు 9th 10th కలిపి ఒకటే ఉందంటే సో మీరు అట్లనైనా అప్లోడ్ చేసేయచ్చు. 9th 10th అది అయిపోయిన తర్వాత, అంటే 10th క్లాస్ లోపల ఉన్న బోనఫైడ్స్ అయిపోయిన తర్వాత మీరు ఇగో ఇట్లా చూపిస్తూ ఉంటుంది. మీకు యాడ్ సర్టిఫికేట్స్ మీద నొక్కగానే మీకు మళ్ళీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయడానికి, అంటే ఇంటర్మీడియట్ బోనఫైడ్స్ కూడా అప్లోడ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది మళ్ళీ. సో మీరు మళ్ళీ ఇంటర్మీడియట్ 2 బోనఫైడ్స్ ఉంటే 2 అప్లోడ్ చేయండి, లేదు సింగిల్ బోనఫైడ్స్ ఉంటే సింగిల్ బోనఫైడ్ అప్లోడ్ చేయండి ఫ్రమ్ క్లాస్ టు క్లాస్. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్ అని క్లిక్ చేయొచ్చు మీరు. లేదంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి కలిపి ఒకటే ఉందంటే మీరు అట్లా కూడా సెలెక్ట్ చేసేసి పెట్టేయండి. మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివిర్రు ప్లేస్, ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్స్ వస్తాయి అక్కడ. అండ్ చూజ్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మీరు ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న మీ బోనఫైడ్ ఉంటుంది కదా, అది మీరు అప్లోడ్ చేసేయండి. ఇప్పుడు డిగ్రీకి సంబంధించింది. డిగ్రీకి మీకు ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క బోనఫైడ్ ఉందా, లేదు 3 ఇయర్స్కి కలిపి ఒకటే బోనఫైడ్ ఉందా, సో ఎట్లనైనా అప్లోడ్ చేసేయచ్చు. అది మీ ఇష్టం, ఇంకా మీకు ఎన్ని బోనఫైడ్స్ ఉంటే అన్నీ చేసేయచ్చు. సో మీరు డిగ్రీ ఎక్కడ చదివిర్రు ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి, చూస్ ఫైల్ మీద సెలెక్ట్ చేసేసి మీరు బోనఫైడ్ అప్లోడ్ చేసేయండి. యాడ్ టు బిలో లిస్ట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఏ క్లాసు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు ఇయర్స్. ఇక 2 ఇయర్స్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ మొత్తం 7 ఇయర్స్ అయిపోయినాయి. సో లాస్ట్ 7 ఇయర్ బోనఫైడ్స్ మనం అప్లోడ్ చేసేసినాం. ఒకవేళ మీ దగ్గర ఏమైనా మీరు తప్పుగా అప్లోడ్ చేసినాం అనుకుంటే మీరు ఇక్కడ డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసి డిలీట్ నొక్కేసి మీరు మళ్ళీ కూడా కరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సబ్మిట్ నొక్కగానే మీకు ప్రివ్యూ వస్తుంది. అంటే మీరు ఏ బోనఫైడ్స్ అప్లోడ్ చేసిర్రు, కరెక్టే అప్లోడ్ చేసిర్రా, లేదా బోనఫైడ్ ప్లేస్లో వేరే ఏదన్నా అప్లోడ్ చేసిర్రా అని చెప్పేసి మీకు ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ వస్తుంది. సో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు, నేను కరెక్టే పెట్టిన బోనఫైడ్స్ లేదా తప్పు అప్లోడ్ చేసినా అని చూసుకుంటే వేరే బోనఫైడ్స్ అప్లోడ్ చేస్తే మీరు మళ్ళీ వెనక్కి వచ్చి కరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది 4th స్టెప్. ఇప్పుడు మనం 5th స్టెప్ కేటగిరీలో ఉన్నాం. ఈ కేటగిరీ అంటే క్యాస్ట్కి సంబంధించింది. రేపు మనకు సీట్ అలాట్ చేసేటప్పుడు క్యాస్ట్ అనేది, రిజర్వేషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది మనకి. సో ఈ క్యాస్ట్ని కరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఒక అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, అదైతే వేసేయండి. అండ్ ఇక్కడ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ నొక్కగానే మీకైతే ఈ స్టెప్ అయిపోతుంది. మీరు ఇక్కడ ప్రివ్యూలో చూసుకోవచ్చు, కరెక్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా లేకపోతే క్యాస్ట్కి బదులు వేరే ఏదన్నా అప్లోడ్ చేసినా అని చూసుకోవచ్చు. లేదు మీరు తప్పు సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కరెక్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవచ్చు. తర్వాత ఇప్పుడు మీరు కన్ఫర్మ్ నొక్కేసేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్కమ్కి సంబంధించిన స్టెప్ ఇది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీ పేరెంటల్ ఇన్కమ్ ఎంత ఉంది అనేది మీరు ఇక్కడ నొక్కగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో ఇన్కమ్ కూడా మీరు క్లియర్గా చూసుకోండి. బిలో 1 lakh ఉందా, అబోవ్ 1 lakh ఉందా, లేకపోతే బిట్వీన్ 1 lakh and 2 lakh ఉందా, ఇట్లా ఒకసారి చూసుకొని కరెక్ట్ ఆప్షన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ అంటే ఎస్ క్లిక్ చేయండి. ఒకవేళ మీ పేరెంట్స్ కనుక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళైతే, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయితే మీకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. సో అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి నో క్లిక్ చేసేయండి. సో అప్పుడు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడగదు. ఇన్ కేస్ మీరు ఎస్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది అండ్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయమని అడుగుతుందన్నమాట. సో మీరు ఆల్రెడీ స్కాన్ చేసి రీసైజ్ చేసి పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే మీరు అప్లోడ్ చేసేసేయండి. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా మనం ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ది ఉండాలని, అది కూడా 2024ది. సో లేటెస్ట్ సర్టిఫికేట్ పెట్టండి, ఎందుకంటే రేపు మీకు ఫీ రియంబర్స్మెంట్ రావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ దానిపైన ఉన్న ఇన్కమ్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కరెక్ట్గా అప్లోడ్ చేసేయండి. ఇన్ కేసు మీరు ఇప్పుడు పెట్టిన ఏ సర్టిఫికేట్ రేపు మీకు రిజెక్ట్ అయినా కూడా మళ్ళీ అప్లోడ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. సరే అది అట్లా ఉంచితే మీరు ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయండి. తర్వాత యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ నొక్కేసేయండి. యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ నొక్కిన తర్వాత మీకైతే స్క్రీన్ మీద ఇట్లా చూపిస్తుంది, అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ స్టేటస్, సో మీ సర్టిఫికేట్స్ ఏ స్టేటస్లో ఉన్నాయి ఇప్పుడు అని అంటే జస్ట్ మీరు సబ్మిట్ చేస్తారు మీ సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా. సో తర్వాత ఇక్కడ వెరిఫైడ్ దగ్గర గ్రీన్ టిక్ రావాలి, అంటే ఈ సర్టిఫికేట్స్ అన్నింటిని స్క్రూటినీ చేస్తారన్నమాట. మీ సర్టిఫికేట్స్ అయినా కాదా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయినా, కరెక్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారా, లేటెస్ట్ సర్టిఫికేట్ అయినా, సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నింటిని స్క్రూటినీ చేసిన తర్వాత వెరిఫై దగ్గర
గ్రీన్ టిక్ వస్తుందన్నమాట. సో గ్రీన్ టిక్ వచ్చిన తర్వాత సో ఇక్కడ వెరిఫై రాగానే సరిపోదు. ఒకవేళ మీరు తప్పుడు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినా వెరిఫైడ్ దగ్గర గ్రీన్ సిగ్నల్ వస్తుంది. గ్రీన్ టిక్ వస్తుంది. అయితే ఈ అప్రూవ్డ్ ఉంది కదా లాస్ట్ స్టెప్. సో ఈ అప్రూవ్డ్ అనే దగ్గర గ్రీన్ టిక్ రావాలి మనకు. సో అప్పుడు మాత్రమే మనం ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని మళ్ళీ మనకు కింద ఇంకో స్టేట్మెంట్ వస్తుంది. సో ఇన్ కేస్ అప్రూవ్డ్ కాకుండా రిజెక్ట్ అని వస్తే ఏంటి పరిస్థితి అంటే రిజెక్ట్ ఎందుకు అయింది అని రీజన్ కూడా ఇస్తారన్నమాట. సపోజ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పు పెట్టారనుకోండి. సో అక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. మీరు లాగిన్ అయ్యి ప్రతిసారి మీ స్టేటస్ ఏంటి అని చెక్ చేసుకుంటారు కదా. ఫలానా రోజున ఏదో ఒక రోజున అప్రూవ్డ్ దగ్గర రిజెక్టెడ్ అని వస్తే ఎందుకు రిజెక్ట్ అయింది, మీరు ఈ సర్టిఫికేట్ తప్పు అప్లోడ్ చేసిర్రు, సో ఈ సర్టిఫికేట్ని మీరు మళ్ళీ కరెక్ట్ అప్లోడ్ చేయండి అని మళ్ళీ అప్లోడ్ చేసే అవకాశం ఇస్తారన్నమాట. సో ఒకవేళ మీరు రేపు రిజెక్ట్ అయితే టెన్షన్ తీసుకోకండి, అవసరం లేదు, మళ్ళీ అప్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తానికి ఇదన్నమాట రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంది, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎప్పుడు వెరిఫైడ్ వస్తుందా, ఎప్పుడు వెరిఫైడ్ దగ్గర గ్రీన్ టిక్ వస్తుందా అని చెక్ చేసుకుంటూ ఉండటమే, అంతకుమించి ఇంకేం లేదు. అయితే ఇంకో విషయం ఏంటి అంటే చాలామంది మాకు ఇంకా డిగ్రీ రిజల్ట్స్ వచ్చినాయి కానీ మెమోస్ ఇవ్వలేదు అంటే మీరు 6th సెమ్ మెమోని ప్రింట్అవుట్ తీపిచ్చి దాని మీద మీ ప్రిన్సిపల్ సిగ్నేచరు అట్లాగే కాలేజ్ స్టాంప్ వేయించి మీరు దాన్ని అయితే అప్లోడ్ చేసేయచ్చు. ఇన్ కేస్ మీకు కన్సాలిడేటెడ్ మెమో ఉంది మీ దగ్గర అనుకుంటే కన్సాలిడేటెడ్ మెమో ఒకటి అప్లోడ్ చేస్తే అయిపోతుంది. బట్ ఇంకా కన్సాలిడేటెడ్ మెమోస్ ఎవరికి రాలేదు కాబట్టి, సో కన్సాలిడేటెడ్ మెమో లేదు కాబట్టి సో మీరైతే ఇట్లా 6th సెమ్ మెమోని అంటే 5 మెమోస్ ఉంటాయి కదా మీకు, 5 సెమ్స్కి సంబంధించిన మెమోస్. సో అవన్నీ ఉన్నాయి. బట్ 6th సెమ్ మెమో లేదు అంటే మీరు ఇట్లా ప్రింట్అవుట్ తీపిచ్చి సైన్ స్టాంప్ వేయించి అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నేను ఏ విషయమైనా చెప్పడం మర్చిపోయి ఉంటే, అంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వీడియోలో నేను ఏ విషయమైనా మర్చిపోయి ఉంటే, చెప్పకుండా ఉంటే ఒకసారి కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. That's all for now. For further latest CPGate updates, stay tuned to our channel Science Feeds.